విడిదిల్లు ఏ లగ్జరీ విల్లా గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్ తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడిదిల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు చెంచుపేట తెనాలి 88548888. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలిలో తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కమిషన్ మర్చెంట్ ముఠా కార్మిక సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం గంగానమ్మపేటలో జరిగిన కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షులు అన్నవరపు వేణుగోపాల్, గౌరవ సలహాదారులు జెట్టి రేణుక, అధ్యక్షులుగా పందరబోయిన ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి కన్నిగంటి మురళీకృష్ణ కమిటీ సభ్యులతో కలిసి పాల్గొని టీఎన్టీయూసీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కార్మికులందరూ కలిసి పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ యూనియన్ ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా కార్మికులకు అండగా ఉంటున్నట్లు చెప్పారు. నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేశారు. తెనాలి పట్టణంలోని ముఠా కార్మికుల ఆధ్వర్యంలో టీఎన్టీయూసీ జెండా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ కొత్తగా ఏర్పడిన నూతన కమిటీ మొత్తం కూడా ఒక చోట చేరి అంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణంలో ర్యాలీ నిర్వహించుకుంటూ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు, కష్టజీవులు, శ్రమైక జీవులు కష్టపడి 10 రూపాయలు సంపాదించుకుని దానితో బిడ్డల్ని పోషించుకుంటూ నిజాయితీగా బతికే ముఠా కార్మికులు చల్లగా ఉండాలి. భారతదేశం వర్ధిల్లాలి అంటే కష్టపడే ప్రతి ఒక్క కార్మికుడి ఇళ్లల్లో కూడా చిరునవ్వులు చిందించాలి. దానికోసం మన ప్రభుత్వాలు కూడా చాలా కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, స్థానికంగా ఉండే మన ప్రియతమ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, అలాగే మన మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారు కానివ్వండి, కార్మికుల పట్ల వారికి చాలా చిత్తశుద్ధి ఉంది. వారికి ఏ కష్టం వచ్చినా సరే మేమున్నామంటూ వాళ్ళు ఎప్పుడు కాపు కాస్తూ ఉన్నారు. అలాగే స్థానికంగా ఉండే నాయకులు మన మేడం గారు జట్టి భానుగారి కుమార్తె, ఆమె చాలా యాక్టివ్గా సోషల్ మీడియాలో కూడా అలాగే ప్రజాసేవలో కూడా వారు చాలా ముందుంటున్నారు. జట్టి రేణుక గారు వారు కూడా ఈ కార్మిక సంఘానికి చాలా అండగా ఉంటున్నారు. అలాగే మన నాయకులు కన్నిగంటి మురళి గారు చిరపరిచితులు అందరికీ కూడా, అలాగే ఏ కష్టం వచ్చినా సరే కార్మికులకి తోడు నీడగా ఉంటున్నారు. అలాగే మన సోదరులు వేణుగారు కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే మీకు తోడుగా ఉంటున్నారు. అలాగే నా వంతుగా మీరు ఎప్పుడు పిలిచినా కూడా ఒక తమ్ముడులాగా అన్నలాగా మీకు ఎప్పుడు తోడు నీడగా నేను ఉంటాను. లాయర్ గాను, మాజీ కౌన్సిలర్ గాను, సమాజ సేవకుడు గాను ఎప్పుడు కూడా మీకు తోడునీడుగా ఉంటాడు. నన్ను కూడా మీ కుటుంబ సభ్యుడిగా భావించవలసిందిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. 40 సంవత్సరాల నాడు ఏర్పడిన టీఎన్టీయూసీ సుమారుగా ఇవాళ కొత్త కమిటీతో మళ్ళీ పునఃప్రారంభించుకోవడం జరిగింది. ఇద్దరిని పెద్దల్ని మొన్ననే పోగొట్టుకున్నాం. సాంబయ్య గారు, శివయ్య గారు, 2 ముఠా నాయకుల్ని, పెద్దల్ని, ప్రెసిడెంట్ని పోగొట్టుకున్నాం. వాళ్ళు ప్రతి నిమిషం కూడా వీళ్ళందరితో అండగుంటూ ప్రతి నిమిషం వాళ్ళకి మేమున్నామని ఒక భరోసానిస్తూ నడిపించారు ఈ కార్మిక సంఘాన్ని. సో అదే రీతిలో కూడా ఇక ముందు కూడా కొత్తగా వస్తున్న నాయకత్వం, కొత్తగా ఏర్పడుతున్న కమిటీ ఏదైతే ఉందో అందరినీ కూడా కలుపుకుని పార్టీలకు అతీతంగా ఈ కమిటీ ఏర్పడిందండి. పార్టీలకు అతీతంగా ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, పెద్ద పెద్ద నాయకులంతా ఉన్నామండి. ఇక్కడ మీకు ఏ అవసరాలు వచ్చినా మేమున్నాము అని ఒక భరోసా ఈ సందర్భంగా ఇస్తూ మీకు ఏ అవసరం వచ్చినా మీకు గవర్నమెంట్ తరపు నుంచి మేము ఏదైనా కానీ మేము సాయం చేయగలిగిన పరిధిలో ఏదున్నా కూడా మేము చేయగలమని మీకు ఇస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ లోకల్లో ఒక ఎమ్మెల్సీ ఎవరికీ లేని అదృష్టం ఏంటంటే మనకు ఒక ఎమ్మెల్సీ ఉన్నారు, ఒక స్టేట్ మినిస్టర్ ఉన్నారు, ఒక సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు, ఒక పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఒక నాదెళ్ల మనోహర్ గారు, ఒక ఆలపాటి రాజా గారు ఉన్నారు. ఈ ముగ్గురు నాయకత్వంలో మనం ఏది కావాలన్నా, ఏ పనులు కావాలన్నా మనం చేయించుకోవచ్చు. ఆ ధైర్యంతో మీరు
డెఫినెట్గా ఈ కొత్త కమిటీ పనిచేస్తుందని చెప్పి నేను నమ్ముతూ టీఎన్టీయూసీ సర్వసభ్య సమావేశం ఈరోజు తెనాలి గంగానంపేటలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ముఠా కార్మిక సంఘానికి తెనాలి చరిత్రతో పాటు ఘనమైన చరిత్ర ఉందని చెప్పి గర్వంగా చెప్పుకోగలం. ఎందుకంటే గతంలో జట్టి భానుప్రసాద్ గారు కార్మిక నాయకుడిగా కార్మికులతో వాళ్ళ కష్ట నష్టాల్లో ఉంటూ ఈ ముఠాని స్థాపించి ఈ ముఠా కార్మికులతో పాటే ప్రయాణం చేశారు. ఆ తదుపరి వారికి వారసులుగా జట్టి రేణుక గారు గౌరవ సలహాదారుగా, అన్నవరపు వేణు గారు గౌరవ అధ్యక్షులుగా, నేను ప్రధాన కార్యదర్శిగా ఈ ముఠా నడుస్తూ ఉంది. ఈ సందర్భంలో శేషగిరి గారు చనిపోయారు. అదేవిధంగా సాంబయ్య గారు కూడా అధ్యక్షులుగా పనిచేస్తూ చనిపోయారు. ఈ సందర్భంలో సాంబయ్య గారికి మనవడి వరుస అయ్యే ఆంజనేయులు గారిని, కార్మికులందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి ఆంజనేయులు గారిని అధ్యక్షునిగా ఎన్నిక చేసుకుని ఈరోజు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉండాల్సినటువంటి సందర్భాన్ని నొక్కి చెప్పే విధంగా ఈరోజు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తాను. నమస్తే అండి. మన ముఠా కార్మికుల సందర్భంగా మన మురళయ్య ఆధ్వర్యంలో నేను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం నా అదృష్టంగా భావిస్తూ ఈ మా ముఠాలందరికీ తోడుగా ఉంటామని చెప్పి నేను మనం చేస్తాను.